హోలీ వీక్ గుడ్ ఫ్రైడేకి ముందొచ్చే ఆదివారాన్ని మనం మట్టల ఆదివారంగా జరుపుకుంటాము. ఆ మట్టల ఆదివారం తర్వాత నుంచి వచ్చేదాన్ని హోలీ వీక్ అంటాము. మట్టల ఆదివారం రోజు ఏం జరుగుతుంది అంటే యేసయ్య బేత్పేగా అనే గ్రామానికి వస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఇద్దరిని చూసి ఒక కట్టి ఉన్న గాడిద పిల్ల ఎదురుగా ఉన్న పట్టణంలో ఉంటుంది, ఆ గాడిద పిల్లని తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యులు దానిని తీసుకొనొచ్చిన తర్వాత, ఆ గాడిద పిల్ల మీద బట్టలు పరిచిన తర్వాత యేసయ్య ఆ గాడిద మీద ఎక్కుతాడు. అప్పుడు పస్కా పండుగ కోసం యెరూషలేములోకి వచ్చే ప్రజలందరూ గూడా యేసయ్యని చూసి హోసన్నా అని కేకలు వేస్తా ఆయన వెంబడి వస్తా ఉంటారు. అట్లానే కొంతమందయితే ఖర్జూరపు మట్టలు ఊపుతా, దారిలో బట్టలు పరుస్తా ఆయన్ని స్వాగతిస్తా ఉంటారు. ఈ విధంగా యేసయ్య యెరూషలేములోకి ప్రవేశిస్తా ఉంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏ ప్రజలైతే యేసయ్యని రాజుగా అంగీకరించి ఆయన్ని స్వాగతించారో అదే ప్రజలు యేసయ్యని సిలువ వేయాలి అని కూడా కేకలు వేస్తారు. ఇది మొత్తం మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల్లో చూడొచ్చు. అలానే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, అట్లానే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 19 వచనాల్లో మనం చూడొచ్చు. ఆదివారం అయిపోయింది. తర్వాత సోమవారం ఏం జరుగుతుంది అంటే యేసయ్య యెరూషలేం దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ జంతువుల్ని అమ్మే వాళ్ళని, రోకలు మార్చే వాళ్ళని, ఈ విధంగా వ్యాపారం చేసే వాళ్ళని చూసి దేవుడికి కోపం వస్తుంది. అప్పుడు యేసయ్య, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం, మీరు దాన్ని దొంగల గుహలాగా మార్చొద్దు అని వాళ్ళ మీద కోపపడతాడు. దేవుని ఆలయం పవిత్రంగా ఉండాలి అని, దాని ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళకి బోధిస్తాడు. తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపిస్తుంది. యేసయ్యకి ఆకలయ్యి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. దాని ఆకులైతే మంచిగా ఉంటాయి, కానీ ఫలాలు ఇవేమీ ఉండవు. అయితే దేవుడు ఆ చెట్టును చూసి శపిస్తాడు. ఇక్కడ ఏంటి అంటే బయటికి భక్తి చూపిస్తా లోపల ఫలాలు లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఈ అంజూరపు చెట్టు ఉపమాన రీతిగా దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఇది మొత్తం మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడగలం. తర్వాత మంగళవారం రోజు ఏం జరుగుతుంది అంటే యేసయ్య దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధించడమే కాకుండా అక్కడ ఉన్న పరిసయ్యులతో, మత నాయకులతో వాదనలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న పరిసయ్యులు, మత నాయకులు యేసయ్యని చిక్కుల్లో పడేయడానికి నానా రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పన్నులు చెల్లించాలా వద్దా, పునరుద్ధానం ఉందా లేదా, ఇలాంటి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే యేసయ్య ఆయనకున్న జ్ఞానంతో వారందరికీ సమాధానం ఇస్తాడు. ఇక్కడ యేసయ్య ఒక ఆజ్ఞ కూడా ఇస్తాడు. నీ దేవుని ప్రేమించాలి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞ ఇస్తాడు. తర్వాత ఉపమానాలు, 2 కుమారుల గురించి ఉపమానాలు, ద్రాక్ష తోట యజమాని ఉపమానం, పెళ్లి విందు ఉపమానం, ఇవన్నీ ఇక్కడ చూస్తాం. ఇవన్నీ ఏంటి అంటే దేవుని రాజ్యం గురించి వివరిస్తూ ఉన్నాయి. తర్వాత బుధవారం రోజు ఏం జరుగుతుంది అంటే శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసయ్యని దొంగలకి అప్పగించడానికి కుట్ర పన్నుతాడు. 30 వెండి నాణ్యాలకి ఆయన్ని మత నాయకులకి అప్పగించడానికి ఇస్కరియోతు యూదా ఒప్పుకుంటాడు. ఇక్కడే చూడొచ్చు మనం మానవులు చేసే ద్రోహాలు. తర్వాత యేసయ్య ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ బేతనియాలో ఉన్న మరియా అనే స్త్రీ ఆయనకి ఖరీదైన సువాసన గల ఒక ద్రవ్యం ఆయన పాదాల మీద పోసి కడుగుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది వృధా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని భావిస్తారు. కానీ దేవుడు మాత్రం నా సమాధి కోసం ఇది సిద్ధం చేయండి అని ఆయన మరణాన్ని ఆయన సూచించాడు. ఇది మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము
14-16 వచనాల్లో చూడొచ్చు. తర్వాత గురువారం రోజు ఏం జరుగుతది అంటే శిష్యులతో యేసయ్య చివరి భోజనం. యేసయ్య తన శిష్యుల కాళ్ళను కడిగి సేవాభావాన్ని చూపిచ్చాడు. అలానే 12 మంది శిష్యులతో కలిసి భోజనం చేశాడు. అదే సమయంలో రొట్టె తీసుకొని ఇది నా శరీరం అని, ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తము అని చెప్తాడు. ఇది కొత్త నిబంధన ప్రారంభం. ఇప్పటికి గూడా ఇది మన చర్చుల్లో పాటిస్తానే ఉంటాము. ఆ చివరి భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఒకరు నాకు ద్రోహం చేస్తారు అని. తర్వాత యేసయ్య బాధలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఈ కష్టం నా నుంచి దూరం చేయగలిగితే చేయండి, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి అని. ఇక్కడ దేవుడు మీ చిత్తమే నెరవేరాలి అనే దాంట్లో మనం ఆయన మానవత్వం గురించి, ఆయన దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడు అనేది తెలుసుకోవచ్చు. తర్వాత యేసయ్య ప్రార్థించేటప్పుడు శిష్యులు నిద్రపోతా ఉన్నారు. అదే సమయంలో యూదా వచ్చి యేసయ్యని ముద్దు పెట్టుకొని గుర్తు చూపిచ్చాడు. అప్పుడు సైనికులు వచ్చి యేసయ్యని పట్టుకున్నారు. అప్పుడు పేతురొచ్చి ఆ సైనికులలో మల్కు అనే ఒక ఆయన చెవి నరుకుతాడు. అయితే యేసయ్య ఆ చెవి గల ఆయన్ని స్వస్థపరుస్తాడు. చివరి క్షణాల్లో కూడా దేవుడు ఆయన ప్రేమని చూపిచ్చాడు. కానీ శిష్యులైతే భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. యేసయ్య మాత్రమే అక్కడ మిగిలున్నాడు. అదే సమయంలో సైనికులు యేసయ్యని బంధించి తీసుకొని వెళ్తారు. ఆదివారం యేసయ్య యెరూషలేములోకి ప్రవేశిస్తాడు. సోమవారం రోజు దేవుని గృహం పవిత్రతను కాపాడుకోవాలి అని చెప్తాడు. మంగళవారం రోజు ముఖ్యమైన బోధనలు, అలానే మత నాయకులతో పరిసయ్యులతో వాదనలు మనం చూస్తాము. బుధవారం రోజు ద్రోహం ప్రారంభం, అంటే యూదా యేసయ్యని దొంగల చేతికి అప్పగించడం మనం చూడొచ్చు. గురువారం రోజు యేసయ్య ఆయన 12 మంది శిష్యులతో కలిసి లాస్ట్ భోజనం చేయడం. గురువారం రోజు దేవుని ప్రేమ, వినయం, ఆయన చేసిన సేవ మనం చూడొచ్చు. అయితే మనం చూసినట్లయితే ఈస్టర్‌కి ముందు యేసయ్య చాలానే భరించాడు. యేసయ్య ఏడ్చాడు. ఆయనకి ఆకలి అనిపిచ్చింది, దాహం అనిపిచ్చింది, నిద్ర అనిపిచ్చింది. దేవుడు విడిచిపెట్టబడ్డాడు, ద్రోహం చేయబడ్డాడు, పరీక్షింపబడ్డాడు. మనకంటే ముందు ఆయన ఇవన్నీ అనుభవించాడు కాబట్టి మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము అనేది దేవుడికి తెలుసు. జీవితంలో ఎప్పుడూ కష్టాలు, శ్రమలు అనేవి ఉంటాయి. కానీ దేవుడు ప్రతి శ్రమల నుండి, ప్రతి కష్టాల నుంచి మనల్ని బయటకి తీసుకురావడానికి శక్తి ఉంది. మనల్ని బయటకి తీసుకొని రాగలడు. అవన్నీ దాటిపోవడానికి దేవుడే మనకి బలాన్ని ఇస్తాడు.